దేవుని నామంలో మీ అందరికీ వందనాలండి. ఈరోజు మెసేజ్ ఒక స్పెసిఫిక్ గ్రూప్ ఆఫ్ పీపుల్కి. మీలో ఎంతమంది దేవుడి చిత్తం నుంచి పారిపోతానికి ట్రై చేశారు? దేవుడి చిత్తాన్ని తెలిసి కూడా ఆ చిత్తాన్ని అనుసరించకుండా కంప్లీట్గా అనదర్ డైరెక్షన్ వైపుకి ఎంతమంది వెళ్దాం అనుకున్నారు మీ లైఫ్లో? ఒకవేళ అలా నువ్వు వెళ్ళాలి అనుకున్న వ్యక్తి అయితే ఈ మెసేజ్ నీకోసమే. మనందరికీ బాగా తెలుసు, దావీదు ఒక గొప్ప భక్తుడు. అండ్ ఈవెన్ డేవిడ్ కింగ్స్ అందరిలో ఒక గొప్ప రోల్ మోడల్గా ఉన్న వ్యక్తి. అలాంటి డేవిడ్ లైఫ్లో మనం చాలా క్లియర్గా చూసేది ఏంటంటే, డేవిడ్కి గాడ్కి మధ్యలో ఉన్న ఒక గ్రేట్ బాండింగ్, ఒక గ్రేట్ రిలేషన్షిప్. వాళ్ళిద్దరికీ మధ్యలో, దేవుడికి దావీదుకి మధ్యలో ఉన్న ఒక గొప్ప సంబంధం, ఒక దైవికమైన సంబంధం. ఇంత గొప్ప దావీదు దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళటానికి ప్రయత్నించాడు. ఒకసారి మొదటి సమూయేలు గ్రంథము 27వ అధ్యాయము, అక్కడి నుంచి మనం చూసుకుంటూ వెళ్ళినట్లయితే 30వ అధ్యాయం వరకు మనం చాలా క్లియర్గా చెప్పొచ్చు, దావీదు దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా వెళ్దామని ప్రయత్నించాడు. అయితే అది తన వల్ల కాలేదు. అలాగనో చూద్దాము. అయితే దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది కూడా ఏంటంటే, నువ్వు ఎప్పుడైతే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్తావో అది నీ వల్ల కూడా కాదు. వాక్య భాగంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము. తండ్రి, నీకు స్తోత్రమయ్యా, ఇచ్చని వాక్యానికై నీకు స్తోత్రం నా ప్రభువా. తండ్రి, నీ ప్రజలు ఈ వాక్యాన్ని ఆనందంతో వినుదురుగాక. వారి హృదయాలు నీ వైపుకు త్రిప్పబడునుగాక. ఈ వాక్యం ద్వారా యేసు నామములో అడుగుతున్నానయ్యా, ఆమేన్. మొదటి సమూయేలు గ్రంథము 27వ అధ్యాయం మనం చూసినట్లయితే, అక్కడ రాసున్న మొదటి వచనంలో ఉన్న మొదటి మాట, దావీదుకి ఇక తన స్టోరీ అర్థమైపోయింది. తనున్న పరిస్థితి బాగా అర్థమైపోయింది. ఇంకా తను ఓర్చుకోగలిగే ఆ పరిస్థితిని కోల్పోయాడు, ఆ సహనాన్ని కోల్పోయాడు. ఎందుకంటే సౌలు తనని చంపుతానికి చూస్తూ ఉన్నాడు. దావీదు చంపగలిగిన కెపాసిటీ ఉన్నా సరే సౌలుని చంపకుండా ఎప్పటికప్పుడు ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు, పారిపోతూ ఉన్నాడు. ఎందుకంటే దావీదు మెయింటైన్ చేసే ఒక పాలసీ, తను అభిషిక్తుడిని ఎంత మాత్రము చంపడు. అయితే అలాంటి పరిస్థితుల్లో దావీదు విసిగిపోయాడు. సౌలుని చంపగలిగిన కెపాసిటీ ఉన్న దావీదు సౌలుని తను అభిషిక్తుడు అన్న ఒక కారణం చేత చంపలేక తను పారిపోతూ ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో దావీదు తీసుకున్న ఒక డెసిషన్, తను వెళ్ళి ఫిలిస్తీయులతో జాయిన్ అవ్వాలనుకున్నాడు. ఫిలిస్తీయులతో తను వెళ్ళి వాళ్ళతో పాటు ఒకటిగా ఉందామనుకున్నాడు. అలాంటి మూమెంట్లో మనం బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దావీదు దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా వెళ్తూ ఉన్నాడు. తన పరిస్థితులని బట్టి, తను పడుతున్న ఇబ్బందిని బట్టి, తను ఉన్న ఆ స్థితిగతులను బట్టి దావీదు దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా వెళ్తానికి ప్రయత్నించాడు. దేవుడి చిత్తం ఏంటంటే దావీదు ఇజ్రాయేలుకి రాజుగా మారటం. అయితే ఇప్పుడు దావీదు చేస్తుంది ఏంటంటే, ఇజ్రాయేలీయులకి శత్రువులుగా ఉన్న ఆ ఫిలిస్తీయుల యొద్దకు వెళ్ళి వాళ్ళల్లో ఒకరిగా ఉండటానికి వెళ్తూ ఉన్నాడు. అంటే ఫిలిస్తీయులు ఎప్పుడైతే ఇజ్రాయేలీయుల మీదకి యుద్ధం చేస్తారో, దావీదు ఒక రాజుగా ఎంపిక చేయబడిన వాడు ఇజ్రాయేలీయులని కాపాడడానికి పోయి వాళ్ళకి శత్రువుగా వచ్చి వాళ్ళతో యుద్ధం చేసేవాడిలాగా మారదామని దావీదు అనుకున్నాడు ఉన్న పరిస్థితులను బట్టి. అయితే దేవుడు అది జరగనివ్వలేదు. ఎప్పుడైతే దావీదు ఫిలిస్తీయుల దగ్గరకు వెళ్ళి, ఫిలిస్తీయుల అధికారి దగ్గరకు వెళ్ళి తనని తాను కనపరుచుకొని, నేను మీ దగ్గర జాయిన్ అవుదాం అనుకుంటున్నాను, నేను మీ ట్రూప్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను, మీలో ఒకటిగా ఉందాం అనుకుంటున్నాను అని తను ఎప్పుడైతే చెప్తాడో, ఆ ఫిలిస్తీయుల అధికారి తనని విశ్వసించడు, తనని నమ్మడు. దావీదుని నమ్మకుండా తనని వెనక్కి తిరిగి పంపించేస్తాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే,
దావీదు ఎప్పుడైతే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్తూ ఉన్నాడో తన అడుగులు స్థిరపరచబడలేదు. దావీదు ఎప్పుడైతే దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా తను ముందుకి కొనసాగాలి అనుకున్నాడో ఆ యాత్ర కొనసాగలేదు, ఆ ఆలోచన కొనసాగలేదు. అలాగే నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఎప్పుడైతే మనం దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా వెళ్తామో, ఎప్పుడైతే మనం ఆయన చిత్తాన్ని కాదని చెప్పి ఇంకా ముందుకి మన ఓన్ ప్లాన్స్తో మనం ముందుకు వెళ్తామో ఆ ప్లాన్ కొనసాగదు. మన ఓన్ డిజైర్తో మనం ఎప్పుడు ముందుకు వెళ్తామో, మన హార్ట్లో ఉన్న ఆ ఆశని బేస్ చేసి ఎప్పుడైతే ముందుకు వెళ్తామో ఆ ఆశ నెరవేరదు. ఎందుకంటే దేవుని చిత్తము అన్నిటికంటే ఉత్తమమైనది. మనలో చాలామందికి ఒక సందేహం ఉండొచ్చు, ఏంటంటే నిజంగా ఇది దేవుని చిత్తం అని మనం ఎలాగా గ్రహించగలం మన లైఫ్లో అని. బైబిల్ దానికి చాలా రకాలైన ఆన్సర్స్ ఇస్తుంది. అయితే నేను మీకు తెలియజెప్పాలనుకునే ఒక చిన్న విషయము, అది మనందరికీ చాలా కామన్గా అనిపించే విషయం ఏంటంటే అది మన హృదయంలో నెమ్మదినిస్తుంది. నువ్వేదైనా పని చేయాలి అని నువ్వు అనుకున్నప్పుడు నీ హృదయంలో నీకు ఎలాంటి టెన్షన్ లేకుండా దైవికంగా నువ్వు ఆయన ప్రెజెన్స్లో కూర్చున్నప్పుడు నీ హృదయంలో నువ్వు తీసుకున్న డెసిషన్ని బట్టి నీకు ఎలాంటి తొందర లేకుండా ఉన్నప్పుడు, నీ హార్ట్లో నీకు పీస్ ఉన్నప్పుడు, నెమ్మది ఉన్నప్పుడు, దాన్ని మనం దేవుని చిత్తంగా అంగీకరించవచ్చు. ఇది బిబ్లికల్లీ ప్రూవెన్. ఎందుకంటే మన హృదయము, మన శరీరము దేవుని యొక్క ఆలయము. అండ్ మనం ఏదైనా తప్పు చేస్తున్నాము అన్నప్పుడు పరిశుద్ధాత్ముడు మనల్ని గద్దిస్తాడు. నువ్వు చేసేది తప్పు, నీ ఆలోచన తప్పు, నువ్వు ఇలా ఉండకూడదు, నువ్వు ఈ పని చేయకూడదు అని ప్రభువు మనల్ని గద్దిస్తారు. ఆ గద్దింపు మనకి రావట్లేదు. ఆ గద్దింపుకి బదులుగా మనకు ఆ విషయంలో నెమ్మది ఉంది. ఆ గద్దింపుకి బదులుగా ఆ విషయంలో మనం ఇంకా దేవునికి దగ్గర అవుతున్నాము. అని ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది నిజంగా దేవుని చిత్తం అయితే నువ్వు దేవుడికి ఇంకా దగ్గర అవుతావు. ఆ పని చేయడం వల్ల ఆయనకు దూరం అయిపోవు. అది ఏ పని అయినా సరే, అది నీ ఉద్యోగమైనా కావచ్చు, అది నీ వ్యాపారమైనా కావచ్చు, అది నీ హయ్యర్ స్టడీస్ అయినా కావచ్చు, అది ఇంకేదైనా కావచ్చు. నువ్వెప్పుడైతే అది దేవుని చిత్తము అని గ్రహించి ముందుకు వెళ్తూ ఉంటావో, ఫస్ట్ థింగ్ అది నీకు నెమ్మదిస్తుంది. నీ హార్ట్లో నీకు నెమ్మది ఉంటుంది. నీ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులన్నీ నీకు వ్యతిరేకంగా అనిపించవచ్చు, బట్ స్టిల్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ స్టార్మ్ యూ విల్ బీ ఇన్ పీస్. చుట్టుపక్కల అంతా ఒక తుఫాను లాగా ఉన్నా సరే ఆ విషయంలో నీ హృదయం ముందు నెమ్మది ఉంటుంది. నువ్వు చేసే పనిలో, నీ ఆలోచనల్లో ఆ నెమ్మది నీకుందంటే నువ్వు ఆయన చిత్తంలో ఉన్నావు. అండ్ అనదర్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, నీకు ఆ నెమ్మది ఉన్నప్పుడు, నువ్వు ఆ పనిని కొనసాగిస్తూ ఉన్నప్పుడు నువ్వు దేవుడికి దగ్గర అవుతావు. నీ ప్రార్థనా సమయం పెరుగుతుంది. నువ్వు వాక్యము వినే మరియు నువ్వు వాక్యము చదివే ఆ సమయము పెరుగుతుంది. దేవునితో గడిపే ఆ సమయం అనేది చాలా క్వాలిటీ టైంగా నీకు అనిపిస్తుంది. దేవునికి ఆత్మీయంగా మరింత దగ్గర అవుతావు. ఇవన్నీ నీ జీవితంలో జరుగుతున్నాయి అంటే నువ్వు చేసే పని వల్ల, నువ్వు ఏదైతే నిర్ణయం తీసుకుంటున్నావో ఆ నిర్ణయం వల్ల నీ జీవితంలో, నీ హృదయంలో నీకు నెమ్మది ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఆయనకు నువ్వు దగ్గర అవుతూ ఉన్నావు. ఈ ఇండికేషన్స్ని బట్టి మనం చెప్పొచ్చు అది నిజంగా దేవుడి చిత్తం అని చెప్పి. నువ్వు ఎప్పుడైతే దేవుని చిత్తంలో ఉంటావో ఒక ఫ్లో లాగా ఆయన నిన్ను ముందుకు తీసుకెళ్తారు. బట్ ఎప్పుడైతే నువ్వు ఆయన చిత్తానికి వ్యతిరేకంగా ఉంటావో నీ అడుగులు కొనసాగవు, నీ ఆలోచనలు వర్ధిల్లవు. ఎందుకంటే ఆయన చిత్తము అల్టిమేట్. దాన్ని మించి ఒక హ్యూమన్ ఏమీ చేయలేడు. అది మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. అండ్ అలాగే దావీదు ఎప్పుడైతే దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళాడో ఆ చిత్తం నెరవేర్చబడలేదు, తను వెనక్కి తిరిగి వచ్చేసాడు. అప్పటికి హిస్టారికల్లీ మనం చూసినట్లయితే దావీదు కంటూ కొంతమంది జనులు ఉన్నారు. అరౌండ్ 600 ఫ్యామిలీస్ డేవిడ్తో ఉన్నాయి. ఆ టైంలో 600 మంది మెన్ని, 600 మంది పురుషులని తనతో పాటు తీసుకొని ఆ ఒప్పందం చేసుకోవడానికి వెళ్తాడు. అయితే అది వర్క్ అవ్వదు. అయితే ఆ 600 మంది పురుషులతో పాటు
తను వెనక్కి తిరిగి తన స్థానానికి తను ఉన్న ఆ స్థలానికి ఎప్పుడైతే వస్తాడో అక్కడ ఒక విషయం జరుగుతుంది, ఒక డిజాస్టర్ జరుగుతుంది. ఏంటంటే అమాలేకీయులు, ఇజ్రాయేలీయులకి శత్రువులైన మరొక గుంపు, వాళ్ళు అక్కడ మిగిలి ఉన్న స్త్రీలను, పిల్లలను, అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చెరలో పెట్టుకొని తీసుకెళ్ళిపోతారు. అండ్ ఆ ప్లేస్ మొత్తాన్ని తగలపెట్టేస్తారు. ఎప్పుడైతే దావీదు వచ్చి ఆ ప్లేస్ని అలా చూస్తాడో, ఆ 600 మంది పురుషులు ఎప్పుడైతే వచ్చి తమ భార్యలు, తమ పిల్లలు ఆ స్థలమందు లేరు, ఆ స్థలమంతా కాలిపోయి ఉంది, వాళ్ళు చెరలో ఉన్నారు అని ఎప్పుడైతే వాళ్ళు గ్రహిస్తారో వాళ్ళ హృదయం చాలా వేదనతో నిండుకొని ఉంటుంది. వారిలో కొంతమంది దావీదుని బ్లేమ్ చేస్తారు. అయితే ఎటు తోచని పరిస్థితుల్లో, ఏమి చేయలేని పరిస్థితుల్లో దావీదు దేవుడి ప్రెజెన్స్లోకి వెళ్తాడు. దావీదు దేవునితో మాట్లాడతాడు. దావీదు దేవునితో సమయాన్ని గడుపుతాడు. దేవుణ్ణి అడుగుతాడు, ప్రభువా నేనేం చేయాలో నాకు తెలియదు, అయితే వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో కూడా నాకు తెలియదు. అయితే దావీదు దేవుణ్ణి అడుగుతాడు, ప్రభువా నేనేం చేయాలో నాకు తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో కూడా నాకు తెలియదు, అయితే నేను ఎవరైతే ఇక్కడికి వచ్చారో శత్రువులు వాళ్ళని తరమనా, వాళ్ళని తరిమినప్పుడు నువ్వు నాకు విజయం ఇస్తావా, వాళ్ళని నా చేతికి అప్పచెప్తావా, నా జనులని రక్షించుకునేట్టుగా నాకు శక్తిని ఇస్తావా అని ఎప్పుడైతే దావీదు ప్రార్థిస్తాడో దేవుడు అంగీకారాన్ని ఇస్తారు. నువ్వు వెళ్ళు, నువ్వు వాళ్ళని తరుము, నీకు నేను విజయాన్ని ఇస్తాను, నువ్వు వాళ్ళని పట్టుకుంటావు అని చెప్పి దావీదుకి దేవుడు వాగ్దానం చేస్తారు. ఆ వాగ్దానాన్ని బేస్ చేసి దేవుడు చెప్పిన ఆ మాటని పట్టుకొని దావీదు ముందుకు వెళ్తాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, నీ జీవితంలో నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు, ఇక ఎటు తోచని స్థితిలో నువ్వు ఉన్నప్పుడు, ఇక నువ్వు ఏమీ చేయలేవు అనే పరిస్థితుల్లో నువ్వు ఉన్నప్పుడు, డోంట్ గో హియర్ అండ్ దేర్. ఏ మనిషి దగ్గరికి వెళ్ళొద్దు, ఏ సహాయం కోసం పరుగులెత్తొద్దు, నీ కన్నులని ఏ కొండల వైపుకి కానీ ఏ నొరల వైపుకి కానీ చూడొద్దు. ఆయన వైపుకు చూడు, ఆయన ప్రెజెన్స్లో నువ్వు ఉండు, ఆయన ఎదుట మోకరించు, ఆయనతో మాట్లాడు. ప్రభువా ఇది నా పరిస్థితి, నేనేం చేయాలయ్యా, ఇది నేనున్న సిచ్యువేషన్, నేను ఎలా బయటికి రావాలయ్యా, నాకు సహాయం చేయండి, నేను ఇది చేద్దాం అనుకుంటున్నాను, చేయనా, లేదు నేనేం చేయాలో మీరు నాకు చెప్పండి. గుర్తుపెట్టుకో, మన దేవుడు జవాబిచ్చే దేవుడు. దావీదు ప్రార్థించినప్పుడు ఎలాగైతే దావీదుకి సమాధానం వచ్చిందో అదే రీతిలో నువ్వు ప్రార్థించినప్పుడు నీకు కూడా సమాధానం వస్తుంది. ఎప్పుడైతే దావీదు తన నమ్మకాన్ని ఆ సైనికుల మీదనో ఇక తన బలము మీదనో పెట్టుకోకుండా దేవుని చిత్తం మీద పెట్టుకుని ఉన్నాడో, దేవుడి మాట మీద పెట్టుకుని ఉన్నాడో, అదే దావీదుకి విజయాన్ని చేకూర్చింది. నీ జీవితంలో నీకు విజయం కావాలా, నీ పరిస్థితుల్లో నుంచి నీకు విజయం కావాలా, నువ్వు దావీదు వలె దేవుడి ముందు మోకరించు. నువ్వు దావీదు వలె ఆయన ప్రెజెన్స్లోకి వెళ్ళి ఆయనను అడుగు, ఆయనను బతిమాలు, ఆయన జవాబు కోసం ఎదురు చూడు. ఎప్పుడైతే ఆయన నీకు జవాబిస్తారో ఆ జవాబుని, ఆ సమాధానాన్ని బట్టి నీ జీవితాన్ని నువ్వు కొనసాగించు, మేలులు నీ వెంబడి వస్తాయి. అండ్ ఎప్పుడైతే దావీదు దేవుడిచ్చిన సమాధానాన్ని వెంట పెట్టుకొని తను ముందుకు ఎప్పుడైతే వెళ్తూ ఉంటాడో తనకి మధ్యలో ఒక గొప్ప ఇబ్బంది వచ్చింది. ఆ ఇబ్బంది పేరు బేసోను వాగు. ఈ బేసోను వాగుకున్న ప్రత్యేకత ఏంటంటే దీని వెడల్పు లేదా దీని వైశాల్యము, ద విడ్త్ 300 నుండి 400 అడుగుల వైశాల్యంతో కలిగినది. ఇది అంటే ఒక మనిషి ఇటువైపు నుంచి అటువైపుకి ఈదడానికి తనెంతో కష్టపడాల్సి ఉంటుంది. అయితే దావీదు తనతో పాటు ఉన్న ఆ 600 మంది పురుషులు వెళ్ళటానికి ప్రయత్నించారు. అయితే 400 మంది మాత్రమే అటువైపుకు వెళ్ళగలిగారు. మిగిలిన 200 మంది వెళ్ళలేకుండా ఉన్నారు. అందుకని చెప్పి వాళ్ళు ఆగిపోయారు. నీ జీవితంలో కూడా ఇలాంటి బేసోను వాగులు ఎన్నో ఉండుండొచ్చు. నువ్వు దాటలేని గొప్ప నది ప్రవాహం అయి ఉండొచ్చు. అది నువ్వు దాటలేనంత లోతది ఉండొచ్చు. బట్ స్టిల్ ఆయన నీతో ఉన్నప్పుడు
ఆయన నిన్ను దాటిస్తారు. అంతమందిలో దావీదు అంత బలవంతుడేమీ కాదు. అయితే 200 మంది చేయలేనిది దావీదు చేయగలిగాడు. మిగతా వాళ్ళందరూ చేయగలిగాడు, బట్ దావీదుతో కంపేర్ చేసి చూసినప్పుడు దావీదు చేయగలిగింది తన శక్తి ద్వారానా లేదా దేవుని చిత్తం ద్వారానా? అది మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. అండ్ ఇలానే మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు దావీదు తన 400 మంది సైన్యము వీళ్ళు ఎప్పుడైతే ముందుకు వెళ్తూ ఉన్నారో ఆ మూమెంట్లో జరిగిన ఒక విషయం ఏంటంటే, ఒక ఐగుప్తీయుడైన బానిస ఒక చోట పడి ఉంటాడు. ఆ బానిసను ఈ 400 మంది సైనికులలో కొంతమంది చూసి ఆ బానిసను దావీదు దగ్గరకు తీసుకొస్తారు. దావీదు అస్వస్థతగా ఉన్న తన స్థితిని గమనించి తనని బాగు చేస్తాడు. తనకి తినడానికి తిండినిస్తాడు. తనకి కావాల్సినంత రెస్ట్ ఇస్తాడు. ఆ బానిస ఎప్పుడైతే మళ్ళా కోలుకుంటాడో, మళ్ళా తన ఆరోగ్యాన్ని కొంచెం పెంపొందించుకుంటాడు, ఆ మూమెంట్లో తను దేవుడికి ఒక గొప్ప సహాయం చేస్తాడు. ఏంటంటే, అమాలేకీయులు దావీదు యొక్క పీపుల్ని, దావీదుతో ఉన్న ఆ జనులని ఎక్కడికి తీసుకువెళ్ళారో దావీదుకి తెలీదు. అమాలేకీయులకు తీసుకువెళ్ళారని తెలుస్తుంది, బట్ స్టిల్ ఎక్కడికి తీసుకువెళ్ళారో ఆ ప్లేస్ దావీదుకి తెలీదు. అయితే దేవుడిచ్చిన ఆ వాగ్దానాన్ని బట్టి, దేవుడిచ్చిన ఆ జవాబును బట్టి తను ముందుకు కొనసాగుతూ వెళ్తాడు. ఎవరైతే అమాలేకీయులు వచ్చి ఇక్కడ వీళ్ళని పట్టుకుంటానికి, ఇక్కడ వీళ్ళని చెరలో పెట్టి తీసుకుని వెళ్ళారో వాళ్ళల్లో ఒక్కడి బానిస ఈ ఐగుప్తీయుడు. తను అస్వస్థతతో ఉన్నాడు, ఇంకా నడవలేడు అని చెప్పి తనని ఆ దారిలో వదిలేసి వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే దావీదు తనని బాగు చేస్తాడో, కృతజ్ఞతతో తను ఒక గొప్ప సహాయం చేస్తాడు. ఏంటంటే, అమాలేకీయులు దావీదు యొక్క జనులని ఏ ప్లేస్కి అయితే తీసుకెళ్లారో ఆ ప్లేస్ని దావీదుకి రివీల్ చేస్తారు, దావీదుకి చెప్తారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన మాట ఏంటంటే, ద హోల్ యూనివర్స్ విల్ కమ్ టుగెదర్ టు హెల్ప్ యూ ఇఫ్ దట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్, అండ్ ఈవెన్ గాడ్ విల్ మేక్ దట్. ఎప్పుడైతే నువ్వు దేవుని వాగ్దానాన్ని బేస్ చేసి ముందుకు వెళ్తూ ఉంటావో, దేవుని చిత్తాన్ని బేస్ చేసి నువ్వు ముందుకు వెళ్తూ ఉంటావో, ఈ ప్రపంచంలో జరిగే ప్రతిదీ అది నీ మేలు కోసం జరుగుతుంది. అది ఏది జరిగినా సరే, ఎవరు ఎక్కడ ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, అది చివరికి నీకు మేలవుతుంది. పరిస్థితులు మేబీ చూస్తానికి నీకు అనుకూలంగా ఉండకపోవచ్చు. నీ జీవితంలో లేదా నీ కుటుంబంలో గలిబిలి ఉండొచ్చు. లేదు అనుకుంటే నువ్వు చేసే ఉద్యోగంలో కానీ, నువ్వు చేసే వ్యాపారంలో కానీ, నీ వ్యవసాయంలో కానీ చాలా మిస్టేక్స్ జరుగుతూ ఉండొచ్చు, చాలా ప్రాబ్లమ్స్ నువ్వు ఫేస్ చేస్తూ ఉండొచ్చు. బట్ స్టిల్ నువ్వు దేవుడి చిత్తంలో, నీ లైఫ్లో నువ్వు దేవుని చిత్తంలో ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు నీ ప్రాబ్లమ్స్ అన్నీ కలిపి ఒకరోజు ఒక సొల్యూషన్గా మారుతాయి. ఎలాగైతే దావీదు ఎటువంటి సంబంధం లేని ఒక వ్యక్తి ద్వారా తనకి కావలసిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని గ్యాదర్ చేసుకున్నాడు, అలాగే నీ జీవితంలో కూడా మేబీ సంబంధం లేని మనుషుల ద్వారా, మేబీ నువ్వు భారంగా ఫీల్ అవుతున్న ఆ సిచ్యువేషన్స్ ద్వారానే దేవుడు నీ కోసం ఒక గొప్ప మార్గాన్ని ఓపెన్ చేయబోతున్నాడు. నువ్వు అది విశ్వసించాలి. నీ జీవితంలో నువ్వు ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక్క మాట ఏంటంటే, దేవుని చిత్తానికి నువ్వు వ్యతిరేకంగా వెళ్ళిన మరుక్షణము అదే నీ జీవితంలో నీ ఆఖరి అడుగుగా మారుతుంది. నువ్వెప్పుడైతే ఆయన చిత్తానికి వ్యతిరేకంగా నడుస్తావో, నువ్వెప్పుడైతే ఆయన చిత్తానికి వ్యతిరేకంగా నీ అడుగులను వేస్తావో, ఆ అడుగులన్నిటికీ స్థిరపరచబడవు. అయితే నువ్వెప్పుడైతే ఆయన మాటని బేస్ చేసుకుని ముందుకు వెళ్తావో, ఆయన వాగ్దానాన్ని ఎత్తిపట్టి నువ్వు ముందుకు వెళ్తావో, అప్పుడు నీ జీవితంలో గొప్ప మార్పులు చోటు చేసుకుంటాయి. నీకు దారి మధ్యలో అటువంటి బేసోను వాగులు ఎన్నో ఉండొచ్చు, నువ్వు ఈదలేనంత గొప్ప ప్రవాహం అయి ఉండొచ్చు. బట్ స్టిల్ దేవుడు నీతో ఉన్నప్పుడు ఆయన చూసుకుంటారు, ఆయన నీకు బలాన్ని ఇస్తారు. ఎలాగైతే ఆ ఐగుప్తు బానిస దావీదుకి ఒక గొప్ప సహాయం చేశాడో, అదే రీతిలో నీ జీవితంలో ఆయన సహాయకుల్ని లేపుతారు.
వాళ్ళు మేబీ నీకు తెలియకపోవచ్చు, బట్ స్టిల్ వెన్ టైం కమ్స్ వాళ్ళు నీ జీవితంలోకి వస్తారు. విశ్వాసంతో మనం ఉందాము. అయితే ఆఖరిగా ముగించే ముందు ఒక మాట, ఆయన చిత్తాన్ని తెలుసుకుందాం. మన జీవితంలో మనం చేసే ప్రతి పనిలో, అది మన చదువైనా కావచ్చు, మనం చేసే పని అయినా కావచ్చు, లేదు మన ఫ్యూచర్ ప్లాన్స్ అయినా కావచ్చు, అదేదైనా సరే మొదట ఆయన చిత్తాన్ని తెలుసుకుందాము. రెండవది ఆ చిత్తానుసారంగా ముందుకు వెళ్దాము. ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన దగ్గర నుంచి జవాబు పొందుకొని మనం ఎప్పుడైతే ఆ జవాబుకు తగినట్టుగా ముందుకు వెళ్తూ ఉంటామో, మార్గాలు లేకపోయినా సరే, వెళ్ళే మార్గం తెలియకపోయినా సరే, వెన్ టైం కమ్స్, సమయం వచ్చినప్పుడు ఆయన సమస్తాన్ని మనకి తెలియచేస్తారు. ఆయన మన అడుగులని స్థిరపరుస్తారు. చివరికి మనకి విజయాన్ని ఇస్తారు. ఎలాగైతే దావీదు మరలా వెళ్ళి ఆ ప్లేస్కి వెళ్ళి, ఆ ఐగుప్తు బానిస చెప్పిన ఆ ప్లేస్కి వెళ్ళి అమాలేకీయుల దగ్గర నుంచి తన పీపుల్ని రక్షించుకుంటాడో, అదే రీతిలో నీ జీవితంలో కూడా నువ్వు విజయాన్ని పొందుతావు. దేవుడి వాక్య భాగాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఒక చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం ఈ వాక్యాన్ని. తండ్రి, నీకు స్తోత్రం రాజా, ఇచ్చని వాక్యానికై నీకు స్తోత్రాలు నా ప్రభువా. నిజమే అయ్యా, మీ వాక్యానికి వ్యతిరేకంగా, మీ చిత్తానికి వ్యతిరేకంగా, మీ మాటకి వ్యతిరేకంగా మేము వెళ్ళి ఏమీ సాధించలేము, ఏమీ చేయలేము ప్రభువా. మాకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పించారు ఈరోజు. అయితే మీ చిత్తంలో నడిచే వాళ్ళగా మమ్మల్ని మార్చండి. మీ చిత్తానుసారంగా నడిచే వారుగా మమ్మల్ని మార్చండి నా తండ్రి. ప్రభువా, మా అడుగులను మీరు స్థిరపరచండి. మీ చిత్తానుసారంగా మేము నడిచేట్టుగా మమ్మల్ని మీరే మార్చండి అయ్యా. యేసు నామములో అడుగుతున్నాను ప్రభువా, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.